జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవదం. మన దైనందిన జీవితంలో కుటుంబ వ్యవస్థకి మన సనాతనమైనటువంటి ధర్మం ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. అందులో భార్యాభర్తల బంధం అనేటువంటిది విశేషవంతమైనది. కానీ ఈనాడు చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం చేత భార్యాభర్తలు విడిపడటం, విడాకులు తీసుకోవటం, మళ్ళీ వివాహమైనా కూడా అదే పరిస్థితి, ఒకరినొకరు అర్థం చేసుకోలేక. దీనికి గల కారణం ఏమిటి? వైవాహిక జీవితంలో బంధాలు బీటలు వారటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంశాన్ని మనం చూద్దాం. పూర్వజన్మకృత పాపకర్మముల వల్ల ఈ జీవితం అనేటువంటిది మనకి లభించింది. మనం గత జన్మలో చేసినటువంటి పాపము పుణ్యము, ఈ రెండు కర్మల తాలూకు ఫలితంగా మనం చేసిన పుణ్యం పాపం రూపంలో తల్లి తండ్రి మనకు లభిస్తారు. మనం ఫలానా కుటుంబంలో ఫలానా వ్యవస్థలో మనం జన్మిస్తాం. జ్యోతిష్యపరమైనటువంటి అంశాలు కానీ ఇంకా నిశ్చితంగా గమనిస్తే ఇట్లాంటి విషయాలు మనం చూస్తే, భార్యాభర్తలకి వివాహం అయినటువంటి తర్వాత ముహూర్త బలం సరిగ్గా లేకో, జాతక బలం లేకను, జాతక బలం పొంతన కుదరకను చాలామంది విడిపడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. దీనికి కేవలం ముహూర్త బలం సరిగ్గా లేకనో, రెండు జాతకాలు కలవకపోవటం వల్లనో అయి ఉంటే దానికి పరిష్కార మార్గాలు సూచించవచ్చు. ఏమిటి? మరుమాంగళ్య ధారణ. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి ఏవైనా దేవతామూర్తులకి కళ్యాణం జరుగుతున్న సందర్భంలో మీ శ్రీమతికి మీరు మళ్ళీ మాంగళ్యాన్ని కట్టడం మరుమాంగళ్య ధారణ. అప్పటి వరకు ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు, విడిపోవాలన్నటువంటి ఆలోచనలు ఉన్నా అవి సమస్యపోతాయి. ఇది అద్భుతమైనటువంటి పరిష్కారమే. అట్లా కాకుండా జీవితంలో పూర్తిగా విడిపోయారు, మళ్ళీ వారు వివాహం చేసుకున్నారు ఎవరికి వారుగా, కానీ మళ్ళీ ఆ బంధం నిలబడట్లేదు. లేదా జీవితంలో పూర్తిగా విడిపడ్డారు, ఇక మళ్ళీ జీవిత భాగస్వామి దొరకట్లేదు, మన జీవితంలో ఇలాగ ఉండిపోవలసిందేనా? దీనికి గల కారణం ఏమిటి? ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, జీవన గమనంలో పూర్వజన్మకు సంబంధించినటువంటి కొన్ని పాపకర్మలు. రెండవది, దైనందిన జీవితంలో ఎప్పుడూ కూడా భార్యాభర్తల్ని విడగొట్టేటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎలాగైతే మన దైనందిన జీవితంలోకి వస్తూ ఉంటుందో, తెలిసి కానీ తెలియక కానీ భార్యాభర్తలు, జంటగా ఉన్నటువంటి పక్షులు, జంటగా ఉన్నటువంటి జంతువులు, జంటగా ఉన్నటువంటి ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో వాటిని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే, వాళ్ళిద్దరి కన్నీళ్ళకి మనం కారణమైతే ఈ ఫలితం అన్నటువంటిది తప్పకుండా మన దైనందిన జీవితంలో అది అనుభవించవలసి వస్తుంది. కానీ నేనేమీ చేయట్లేదు, ఇలాగేమీ జరగలేదు, నేను ఎవరికి కూడా అపకారం తలపించలేదు అని మనం అనుకుంటున్నప్పటికీ గత జన్మలోనో ఈ జన్మలోనో ఇటువంటి సంబంధ బాంధవ్యంలో ఉన్నటువంటి జీవుల్ని విడగొట్టినటువంటి సంఘటనల తాలూకు ఫలితమే మన దైనందిన జీవితంలో ఇటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది. దీని కారణంగా భార్యాభర్తలు దూరం అవటం, విడిపడటం, జీవిత పర్యంతం కూడా మళ్ళీ వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా చేసుకోలేకపోతూ ఉండటం, ఒకవేళ చేసుకున్న ఆ బంధం కూడా నిలబడకపోవటం. మరి ఇటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమిటయ్యా దీనికి ప్రత్యామ్నాయం? ఒకవేళ ఇప్పటి వరకు మనం బాగానే ఉన్నా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎవరైనా సరే పేదవాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మాంగళ్యాన్ని దానం చేయటం, పెళ్లి బట్టల్ని దానం చేయటం, వివాహం జరుపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి అన్నదానం చేయటం, చాలా నిరుపేద స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో సహాయం చేయటం, ఇటువంటి దానాన్ని ఎప్పుడైనా మనం దైనందిన జీవితంలో చేసినట్టయితే జీవితంలో ఇటువంటి ప్రతిబంధకాలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి కర్మ మనల్ని బాధిస్తూ ఉంటే కనుక ఒక పేద జంటకి మనం వివాహం చేయటానికి మన శక్తి సహకరించిన మేరకు కూడా కళ్యాణాన్ని జరిపిస్తే
అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ సంప్రదాయ శాస్త్రాలు చెప్తాయి దేవతా కళ్యాణాలు చేయమని, 2 వృక్షాలకి కళ్యాణం చేయమని, 2 జీవులకి కళ్యాణం చేయమని. కానీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ కూడా మనిషి సంఘజీవి కాబట్టి గురుదేవుల యొక్క మార్గంలో ఉన్న మేము చెప్తాం, ఎవరైతే ఆ భాగ్యులు నిరుపేద స్థితుల్లో ఉంటారో, కనీసం 1 గ్రాము బంగారాన్ని కూడా ధరించలేనటువంటి స్థితిగతుల్లో నవవధువు ఉంటుందో, మనం భూములు బుట్టలు బంగారాన్ని దానం చేయాలన్నటువంటి పక్కన పెడితే అటువంటి నిరుపేదలకి కనుక పుస్తల తాడు మాంగళ్యం కనీసం 1 గ్రామైన బంగారంతో కూడినటువంటి తాలిబుట్టుని దానంగా చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషవంతమైనటువంటి దీర్ఘమైన సుమంగళీతత్వం వస్తుంది. ఒకవేళ మన దైనందిన జీవితంలో ఇట్లాంటి కర్మలు ఏవైనా ఉన్నట్టయితే అవి సమసిపోతాయి. దైనందిన జీవితం అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి ఈ అగాధం, ఇక జీవితంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటి ప్రతిబంధకం, దీని నుండి మనం బయటపడతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. గత జన్మ తాలూకు ఈ జన్మ తాలూకు ఆ భార్యాభర్తల బంధాన్ని విడగొట్టినందుకు కాలం మనకు వేసినటువంటి శిక్ష, కర్మ ఫలితం వల్ల వచ్చినటువంటి ఫలితం వేగవంతంగా శూన్యమై కొత్త జీవితాన్ని మనం ఆరంభం చేయడానికి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసినా చేయకపోయినా మన దగ్గరికి ఏదో పంచాయతీ వచ్చిందని, మన స్నేహితులు భార్యాభర్తలు గొడవపడ్డారని దాన్ని పరిష్కరించేటువంటి సందర్భంలో విధివశాత్తు పొరపాటున ఇద్దరిని దూరం చేశామా, మనకో మన కుటుంబ సభ్యులకు మన పిల్లలకు ఆ కర్మ తాలూకు ఫలితం అనేటువంటిది తప్పకుండా మనకు వచ్చేటువంటి అవకాశం, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతి తప్పకుండా ఉంటుంది. చాలామంది పెళ్లి సంబంధాలు వస్తున్నప్పుడు 1000 అబద్ధాలు అడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అబద్ధాలు అడనక్కర్లేదు. ఎవరివైనా సంబంధ బాంధవ్యాలు చూస్తూ ఉన్నప్పుడు వారి మీద చాడీలు చెప్పటం, పలానా అమ్మాయి సరిగ్గా లేదనటం, వాళ్ళ కుటుంబం సరిగ్గా లేదని చెప్పటం, పలానా అబ్బాయి ఇలాంటి వాడని చెప్పటం. కాబట్టి పనిగట్టుకొని పొరపాటున వాళ్ళు మనకు శత్రువులను గిట్టని వాళ్లను మనం ఏదైనా సరే ఎవరివైనా వివాహ పొంతనలు చూస్తున్నప్పుడు, సంబంధ బాంధవ్యాలు చూస్తున్నప్పుడు ఏ కారణం చేతనైనా మనం ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాన్ని చేశామా, ఆ కర్మ తాలూకు ప్రతిబంధకం, ఆ ఫలితం మనల్ని చుట్టుకుంటుంది. మనకో మన కుటుంబ సభ్యులకు ఆ కర్మ ఫలితం తాలూకు ఫలితాన్ని అనుభవించవలసినటువంటి దుస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఒక జంటని కాపాడటానికి, ఒక జంటని ఒకటి చేయటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా విడగొట్టడానికో ఇబ్బంది కలిగించడానికో ఏదైనా మనం చేస్తే ఈ కారణం వల్ల మాత్రమే, ఈ ఇబ్బంది వల్ల మాత్రమే, అది గత జన్మలోనో ఈ జన్మలోనో మీరు చేయటం వల్ల మాత్రమే తప్పనిసరిగా మీ దైనందిన జీవితంలో ఇటువంటి ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతుంది. సఖ్యతగా ఉండాలన్నా, భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలన్నా, విడిపడ్డటువంటి జీవితంలో మళ్ళీ నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ఒక మనుష్య కళ్యాణం, దేవ కళ్యాణం మీరు చేసినా చేయకపోయినా నిరుపేద అయినటువంటి జంటకి వారి వివాహ మహోత్సవానికి అవసరమైనటువంటి ఒక పుస్తల తాడును, ఆ వివాహ బట్టలను, ఇంకా అవసరమైతే 10 మందికి భోజనం పెట్టేటువంటి భోజన క్రతువును చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీ దైనందిన జీవితంలో తప్పక చూస్తారు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి వాళ్ళలోనే భగవంతుడు ఉంటాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మీ కర్మ ఫలితం అనేటువంటిది అత్యంత వేగంగా ఆ కర్మ ఫలితం కాలిపోయి శూన్యమై మీ దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు.